Good morning aspirants. Andhra Pradesh Public Service Commission Group 2 notification roster points case సంబంధించి ఈ రోజు హియరింగ్ ఉంది. మోస్ట్లీ ఇదే లాస్ట్ హియరింగ్ కావచ్చు. ఇప్పటికే పిటిషనర్స్ తరఫున, ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున అండ్ రెస్పాండెంట్స్ తరఫున బేసిక్ లెవెల్లో ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ 1-to-1 ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. ఈ 1-to-1 ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిపోతే గ్రూప్ కేసు కొలిక్ వచ్చేసినట్టే. నెక్స్ట్ జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. కోర్టు ఫైనల్ జడ్జిమెంట్తో గ్రూప్ 2 అభ్యర్థులు పడుతున్న మానసిక వేదనకి ఫుల్ స్టాప్ పడవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నది ఈరోజు గౌరవ ఏపీ హైకోర్టు యొక్క కాజ్ లిస్ట్. ఇది ఇక్కడ సీరియల్ నెంబర్ 90 నుండి ఉన్న కేసెస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన ఫైల్ కాబడిన కేసెస్. ఇవన్నీ లాస్ట్ హియరింగ్లోనే, అంటే సెప్టెంబర్ 2 జరిగిన లాస్ట్ హియరింగ్లోనే జడ్జి గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే, ఒక సింగిల్ డేనే మొత్తం ఆర్గ్యుమెంట్స్ కేటాయించి ఈ కేసును ఫినిష్ చేద్దాం అన్నట్లుగా చెప్పారు. దాంతో సెప్టెంబర్ 9కి కేసును వాయిదా వేయడం జరిగింది. సింగిల్ డేలో ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేసి కేసు ఫినిష్ చేద్దాం అంటే ఇక్కడ చాలామందికి ఒక కామన్ డౌట్ వచ్చి ఉంటుంది. సింగిల్ డేలో కేసును ఫినిష్ చేయడం అంటే ఆల్రెడీ కేసు నెంబర్ 90 కదా. సింగిల్ డేలో కేసుని ఫినిష్ చేయడం అంటే మార్నింగ్ 10:30కి కోర్టు సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి కోర్టు సెషన్ ఈవినింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు గ్రూప్ 2 కేసు పైన ఆర్గ్యుమెంట్స్ విని కంప్లీట్ చేస్తారేమో అనే భావన కలుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే సీరియల్ నెంబర్ 90 వచ్చింది కదా, సింగిల్ డేలో కేసుని ఎలా ఫినిష్ చేస్తారు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సీరియల్ నెంబర్ 90 కాబట్టి మధ్యాహ్నం లంచ్ తర్వాత గ్రూప్ 2 కేసు పైన ఆర్గ్యుమెంట్స్ జరగడానికి స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ సింగిల్ డే అంటే కేసు స్టార్ట్ అయినప్పటి నుండి పూర్తి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అని అర్థం. అంటే ఫర్ ఇన్స్టెన్స్ 2:30కి కేసు స్టార్ట్ అయిందంటే ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇదే కేసునే టేకప్ చేయడం జరుగుతుంది. అంటే అప్ టు 4:30 కావచ్చు, 5:30 కావచ్చు, 6:30 కావచ్చు, 7:30 కావచ్చు అనమాట. సో కేసు కంప్లీట్ అయ్యేంత వరకు సెషన్ కొనసాగుతుంది అనమాట. సింగిల్ డేలో కేసు ఫినిష్ చేద్దాం అని అంటే దానికి ఇదన్నమాట మీనింగ్. సో ఈరోజు గ్రూప్ 2 కేసుకి సంబంధించి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎవరి ఆర్గ్యుమెంట్స్ అయినా కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ డే వాటిని కొనసాగించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కేసు కంక్లూడ్ దశకు చేరింది. ఈ 1-to-1 ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంది. సో ఈరోజే చివరి ఆర్గ్యుమెంట్స్. గ్రూప్ 2 పైన ఇచ్చే జడ్జిమెంటే గ్రూప్ 1 కూడా వర్తించడం జరుగుతుంది. సో ఈరోజు ఫైనల్ హియరింగ్ కాబట్టి గౌరవ ఏజీ గారు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు లేదా రేపు ఆర్ నెక్స్ట్ హియరింగ్ లోపు ఈ 1-to-1 ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిపోతే గౌరవ ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఈ మంత్ ఎండింగ్ లోపు రావడానికి అవకాశం ఉంటుంది. కోర్టు జడ్జిమెంట్ని బట్టి తర్వాత పరిణామాలు ఉంటాయి. గ్రూప్ 2 రిజల్ట్ని పబ్లిష్ చేయడమా లేక ఇంకా ఏంటనేది కోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో సింగిల్ బెంచ్ వరకు అయితే మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లోపు జడ్జిమెంట్ని అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేయడంలో రోస్టర్ పాయింట్స్ కేటాయింపులో లేదా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని ఇండికేట్ చేయడంలో మైనర్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరిగి ఉంటే వాటిని రెక్టిఫై చేయమంటారా లేదా అనేదే ఇక్కడ చాలా కీలకమైన పాయింట్. లేక జియో నెంబర్ 5 ప్రకారం ఆర్ జియో నెంబర్ 77 ప్రకారం గ్రూప్ 2 నోటిఫికేషన్లో లీగల్గా ఏ విధమైన మిస్టేక్ లేదని కోర్టు జడ్జిమెంట్ ఇస్తుందా అనేది మరో కీలకమైన పాయింట్. ఎవరి లీగల్ వర్షన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ రోస్టర్ పాయింట్స్ కేటాయింపులకు సంబంధించి ఈ జడ్జిమెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లా నిలిచిపోయే అవకాశం ఉంది.
కేసు హియరింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈరోజు కేసు కొనసాగడానికి అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన కూడా ఆర్గ్యుమెంట్స్ ఇలాగే కొనసాగాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన కూడా రేపు ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి అభ్యర్థులు పడుతున్న మానసిక వేదనకు ఈ సెప్టెంబర్ మంత్తో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ని ఫైనల్ స్టేజ్కి తీసుకుని రావడం జరిగింది. దాంతోపాటు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అండ్ ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్స్ కూడా ఫైనల్ రిజల్ట్స్ని పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ అన్ని నోటిఫికేషన్స్ న్యాయ వివాదాల నుండి బయటపడిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. సో వెయిట్ ఫర్ టుడేస్ ఆర్గ్యుమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.